న్యూస్ 9 కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. డప్పులు డ్యాన్సుల మధ్య ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్. అరకు కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పగన్ సింగ్. ఘనంగా జరిగిన విజయవాడ ఎంపీ కేసినేని నామినేషన్. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో అంటూ వేటి మండపంలోని ధ్వజస్తంభం మహోత్సవం. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కొట్టు సత్యనారాయణ, దేవస్థానం ఈవో కె రామచంద్రమోహన్, దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, ఏఈఓ దామర్ల కృష్ణారావు, పిఆర్ఓ విభాగం, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రదక్షిణ క్రమంగా దేవాలయం బహిగా ప్రదక్షిణ చేసుకుని అప్పుడు అంతరాయంలోకి ప్రవేశించి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే స్థిర ప్రతిష్ఠ చేసుకున్న ధ్వజం ఉందో దానికి స్వామివారి యొక్క మూర్తిగా కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందులో కూడా సహకరించాల్సిన కూడా ప్రార్థించి ఉంటుంది. తర్వాత మార్గం అది జరుగుతుంది. ప్రిన్సిపల్ గారు మీరు ఎలా పిల్లలు ఒక్కసారి ఓకే
అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంటు కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పాడేరులో మోదుకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె రాకను తెలుసుకుని ఉమ్మడి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలికారు. పాడేరు పట్టణ పురవీధిలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ముందుగా ఆమె మోదుకొండమ్మ ఆలయంలో చేరుకుని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని నామినేషన్ పత్రాలను అమ్మవారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ దుస్సాల్వ కప్పి మెమోంటానిచ్చి సత్కరించారు. అనంతరం ర్యాలీగా జనసేన కార్యాలయం వరకు చేరుకుని అక్కడ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజనులకు బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిన వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయనివ్వలేదని ఆరోపించారు. అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాను ఈరోజు. ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్. అమ్మవారి దగ్గర నేను పాదాల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్. సో 2014 లాగే ఇక్కడే కూర్చొని సైన్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పక్కడానికి రావడం జరిగింది. సో వాళ్ళ ఉత్సాహం వచ్చడానికి ఒక చిన్న స్పీచ్ పెట్టడం జరిగింది. ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి. ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతో ఉన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో అయితేనే, ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే, ఇళ్ళు 25,000 కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి, పీవీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించినా సరే ఈరోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈరోజు 5 సంవత్సరాలుగా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఈరోజు మనం చూసాము. 650 పడకల హాస్పిటల్ నిర్మించుకుంటాము. అలాగే హైవే ఉంది. హైవే గ్రీన్ఫీల్డ్ అయితే నేను ఉండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేల కొద్ది నిధులు తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము, గిరిజన సప్లైకి తెచ్చుకున్నాము, ట్రైబల్కి తెచ్చుకున్నాము, జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళ కోసం మనం పోరాడాము, తెచ్చుకున్నాము. అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళకి ముందు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి. ఈరోజు ఆదివాసులు, మహిళలు 2 కళ్ళతో సమానం. ఆయన ఎంతో కూడా ప్రామినెన్స్ ఇస్తారు. కాబట్టి ఈరోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతో మేమందరం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈరోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు. కానీ ఈరోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈరోజు ర్యాలీ చేసుకున్నాము. అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి, నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి జనసేన ఇన్ఛార్జ్గా, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి, అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బాగి రాజారావు గారికి, కూడా కృష్ణారావు గారికి, బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను సాయంకాలం చెప్పాను, ఇవాళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు. అందరికీ మరొకసారి మీడియా సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు, అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశాను ఇంతకుముందు, అలాగే మీ యొక్క సహాయ సహకారం నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక. మత ప్రచారం తప్పు కాదు. ఇతర మతాల ప్రార్థన ప్రదేశాల్లో, తిరుమల లాంటి పవిత్ర ప్రదేశాల్లో మత ప్రచారం చేయడం మాత్రం తప్పు. రాజ్యాంగం మాట స్వేచ్ఛ ఇచ్చింది, ఎవరు దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. నరసాపురం వారాహి విజయబేరి సభలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీకు స్వేచ్ఛ ఉంది. నిన్న రాజానగరం సభలో కూడా చెప్పారు, మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ సంపూర్ణంగా ఉంది. జూలియా రాబర్ట్స్ లాంటి ఒక క్రిస్టియన్ మతంతో పుట్టిన వ్యక్తి హిందూ మతానికి మారినప్పుడు ఇక్కడున్న ఎవరైనా సరే స్వేచ్ఛగా మారడానికి ఎవరికి ఇబ్బంది లేదు.
నేను అన్నది ఒక్కటి, తిరుపతిలో తిరుమలలో అన్యమత ప్రచారం మంచిది కాదు, దానికి సంబంధించి మాట్లాడని తప్ప రాజ్యాంగం అదే చెప్తుంది. ఎవరి మతాల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి రాజ్యాంగం ఎలా ఉంది అంటే ఎవరి మతాల్ని వారు ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఎక్కడ అంటే మస్జిద్కి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు, చర్చికి వెళ్ళి హిందూ ధర్మాన్ని ప్రబోధించకూడదు, అలాగే హిందూ దేవాలయాలకు వెళ్ళి అన్యమత ప్రచారం చేయకూడదు. అదే నేను అంది. ఇది తప్పైతే నన్ను ఉరి తీసేయండి, అది నేను ఈ విధంగా అయితే నన్ను చంపేసేయండి. నేను మాట్లాడుతుంది నేను కన్వీనియంట్గా మాట్లాడట్లా, రాజ్యాంగం ఏం చెప్పిందో అదే మాట్లాడుతున్నా. అలాగే ఈ విధంగా నేను తప్పు అయితే మీరు నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. నేను మటుకు ప్రచారం ఎప్పుడు తప్పని చెప్పలా. క్రిస్టియన్ ఫాదర్లకి, రెవరెండ్స్కి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటా ఉన్నా, మీరు ఓట్లు ఎవరికైనా వేసుకోండి, అది నాకు ఇబ్బంది లేదు. ఈ మాట మాట్లాడితే ఓట్లు పోతాయి, ఈ మాట మాట్లాడితే ఓట్లు తగ్గితే నాకు భయం లేదు. ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ రైట్. ఏది సరైందో అదే చేస్తాను, నేను దానికే నిలబడతాను. కులాలకి పంట పొలాల్లో ధ్వంసం చేసిన ఏనుగుల దాడులు తరచూ జరుగుతున్నా పట్టించుకొని అటవీ శాఖ అధికారులు. నిన్న రాత్రి ఎస్ గొల్లపల్లి గ్రామంలో 4 ఏనుగుల గుంపు పంట పొలాలపైన తీవ్ర నష్టం కలిగించి మరియు డ్రిప్ పరికరాలు అన్నింటినీ ధ్వంసం చేసింది. సీజీ గండ్లప్ప రైతుకు సంబంధించిన వేరుశనగ పంటను తిన్నంతగా తిని మరియు తొక్కి పంట మొత్తం నాశనం చేసింది. సదరు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విన్నవించుకుంటున్నారు. కుప్పం ఆర్వో కార్యాలయం నుంచి 100 మీటర్ల పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 3 చోట్ల భారీ క్యాడ్లను ఏర్పాట్లు చేసి వాహనాలను అనుమతించడం లేదు. అయితే రాష్ట్ర సివిల్ సప్లై బోర్డు డైరెక్టర్ శ్రీనివాసమూర్తి మాత్రం ఎంచక్క ఆర్వో కార్యాలయం ఆవరణలోకి ద్విచక్ర వాహనం పైన చక్కర్లు కొడుతున్నారు. కేంద్ర బలగాలు కానీ స్థానిక పోలీసులు కానీ అడ్డు చెప్పకపోవడం ఏమిటో అర్థం కావడం లేదు అంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలు బారికేట్ల ద్వారా వెళ్లాలి అంటే ప్రశ్నలు అడిగే పోలీసులకు శ్రీనివాసమూర్తి కనపడలేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడేం పని ఏం పని ఇప్పుడేం పని ఏం పని
ఇప్పుడు లేదు, 3 గంటల తర్వాత రాపో. సార్వత్రిక ఎన్నికలు 2024 సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా సరిహద్దుల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సురటపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సిబ్బందికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల గురించి తెలుసుకొని ఇంకా అవసరమైన వాటిని సమకూర్చాలని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావుకు ఆదేశాలు సూచించారు. తమిళనాడు సరిహద్దులో ఉన్నందున ఇంకా మెరుగైన సలహాలు సిబ్బందికి వివరించారు. పక్క రాష్ట్రం నుంచి జిల్లాలోకి అక్రమంగా ఏమీ రాకూడదు, జిల్లా నుంచి పక్క రాష్ట్రానికి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ అదే సమయంలో స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ 24/7 అప్రమత్తంగా ఉంటూ ఖచ్చితత్వంలో ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయాలని అన్నారు. మరింత సమర్థవంతంగా చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలోని నాగలాపురం తహసీల్దార్ డి నరసింహులు, ఎంపీడీఓ పిఎంకే బాబు, వీఆర్ఓ నాగభూషణం, డిటి వెంకట సుబ్బయ్య, ఎస్ఏ ఓబయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరే ఓన్లీ దీనికోసం పెట్టారు, ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇంకా సమ్మర్ కదా, మే దాకా ఇంకా జరుగుతుంది. ఆ విధంగా చూసుకోండి. ఎనీథింగ్ డాక్టర్ ఏదైనా ఉంటే మాట్లాడుతుంది చూసుకోండి. కమర్షియల్ అయితే జిఎస్టీ, ఇది ట్రాన్స్పోర్ట్ మూడేనా? అగ్రికల్చర్ ఎక్కడ మీరు ఉన్నారా? అట్లా ఉన్నారా? 12 hours 8 hours 24 hours నువ్వే శాఖ ఉంటారు. 1 day ఇమీడియట్ చెక్ పోస్ట్ ఆల్రెడీ సర్విలెన్స్ ఉంది కదా. ఇల్లు మళ్ళీ ఇంకొకటి అక్కడ వెరీ చూడండి, 3 చోట్ల కూడా అలాగే లాభం లేదు కదా. ఎస్ఎస్పీ అండ్ చెక్ పోస్ట్ కలిసి ఉండడం వల్ల లాభం లేదు. బార్డర్లో ఉండాలి కానీ సేమ్ పర్పస్ కదా, వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇది షిఫ్ట్ చేయండి. డోంట్ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, పాసిబిలిటీ ఉందో ఇంకొకసారి చెక్ చేయడానికి పెట్టుకోండి. తిరుపతి స్థానిక 150 బైపాస్ రోడ్లో తనపల్లి క్రాస్ వద్ద ప్రతిరోజు సాయంత్రం అయితే నిరంతరం ట్రాఫిక్ అంతరాయం. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు నాయుడుపేట నుంచి చిత్తూరు వైపు వెళ్లేటటువంటి వాహనాలు, చిత్తూరు నుంచి నాయుడుపేట వెళ్లేటువంటి వాహనాలు ట్రాఫిక్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు అంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు ట్రాఫిక్ అంతరాయం కలిగితే గంటల కొద్దీ వాహనాలు బైపాస్ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు బార్లు తీయడంతో అత్యవసర సమయాల్లో హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు, అంబులెన్స్ వాహనాలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇకనైనా సంబంధిత పోలీసు అధికారులు దృష్టి సారించి ట్రాఫిక్ సమస్య కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజలు కోరుతున్నారు.
ఖమ్మం 27వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డ నాగేష్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలి అంటూ ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని, తుమ్మల నాగేశ్వరరావు జోలికి వస్తే నిన్ను నీ పార్టీని బొంద పెడతామని హెచ్చరించారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి మీద ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కుట్ర జరిగిందనేది పలు సోషల్ మీడియాలో ఛానల్స్ చూడడం జరిగింది. అంటే కేవలం ఈ మాజీ మంత్రి ఓడిపోతున్న అనే అబద్ధతా భావంలో తను పిచ్చెక్కి ఒక మామిడి తోటలో ఒక పోలీసు ఉన్నతాధికారి, ఇతరత్ర నాయకులు, డాక్టర్లు, ఈ మాజీ మంత్రి కలిసి అంటే ఒక స్కెచ్ వేసి ఒక 3 టౌన్ ప్రాంతంలో, మార్కెట్ ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు గారిని హతమార్చడానికి, ఆయన్ని రాజకీయాల్లోంచి లేకుండా చేయాలని, నేనే గెలవాలి, ఖమ్మాన్ని నేనే వెళ్ళాలి, దీన్ని మొత్తం అందరూ నా చేతుల్లో గుప్పెట్లో ఉండాలని అధికారులను కూడా భయపెట్టి ఇటువంటి చర్యలు చేయడం అనేది సోషల్ మీడియాలో, పత్రికల్లో, టీవీ ఛానల్స్లో చూడడం జరిగింది. ఇది చాలా దౌర్భాగ్యం. ఖమ్మంలో ఎప్పుడు లేదు ఈ పరిస్థితి. ఇటువంటి నాయకుడికి ప్రజలు ఆ రోజే ప్రజలకు తెలుసుంటే, ఆ రోజే ఈ కుట్ర కనీసం తుమ్మల నాగేశ్వరరావు గారి మీద షర్టు మీద గీత పడుంటే బిడ్డాని సంగతి ఎంతో తేల్చేవాళ్ళు ఈ ప్రజలే. నిన్ను చిత్తుగా ఓడించి ఈ ఓటమి కంటే, ఈ మెజార్టీ కంటే కనీసం 1,00,000 పైన నీకు డిపాజిట్ రాకుండా చేసేవాళ్ళు ఈ ఖమ్మం ప్రజలు. కానీ నీ బుద్ధి, నీ నీ జ్ఞానం మొత్తం తెలుసు కాబట్టి ప్రజలు నిన్ను తిరస్కరించారు. రాబోయే రోజుల్లో కూడా నిన్ను పాతాల్లో కూడా తొక్కుతారు ఈ ప్రజలు. రేపు ఖమ్మం పార్లమెంట్ జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ పార్టీ పోటీ చేసినా కానీ 1,00,000 మెజార్టీతో గెలవడం ఖాయం. నిన్ను నీ పార్టీని అదో పాతాల్లో తొక్కడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఖబర్దార్ బిడ్డ, నువ్వు మారకపోతే నీకు ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. మేము కూడా ప్రజాప్రతినిధులను కూడా మర్చిపోయి నీ మీద భౌతిక దాడులకు మేము కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏమనుకుంటున్నావు నువ్వు? తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే 3 టౌన్ ప్రాంతంలో మిర్చి మార్కెట్ దగ్గర నువ్వు స్కెచ్లు వేస్తావా? మార్కెట్కి కట్టేస్తాం, అక్కడ ఎవరు 2-3 మార్కెట్ పదవులు ఇచ్చి, ఆ ప్రాంతంలో చోటమోటగా నాయకులు పదవులు ఇచ్చి వాళ్ళందరూ ఏదో నీకు అండగా ఉంటారు అనుకున్నావు. ఆ ప్రాంతంలోనే ఆ ప్రజలే నిన్ను చిత్తుగా ఓడించిన చరిత్ర ఉంది. కాబట్టి బిడ్డ, నీకు మళ్ళీ చివరిసారిగా చెప్తా ఉన్నావు, నువ్వు రాజకీయాలు చేయకుండా సౌమ్యంగా చేసుకో తప్ప ఇటువంటి పెద్దల మీద, మంత్రుల మీద నువ్వు దాడులు చేయాలని చూస్తే మాత్రం నీకు కూడా మేము సరైన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ, దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. నువ్వు అనేక మంది మా నాయకుల మీద, మా మీద పీడీ యాక్టులు పెట్టిన చరిత్ర నీకుంది. నీ మీద కూడా పీడీ పెట్టాలి, కేడీ పెట్టాలి, ఇంకేమున్నా అటువంటి పెద్ద కేసులు పెట్టి నిన్ను చర్లపల్లి, తీహార్ జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి మానుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.